హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగిన 25వ ఎపిసోడ్. వెంటనే మధు విసురుగా అఖిల్ని వెనక్కి తోసి కోపంగా చెంపపై గట్టిగా ఒకటి పీకింది. మధు అని అఖిల్ బాధగా పిలవడంతో షటప్ అంది మధు కోపంగా. సైలెంట్గా ఉన్నానని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో అని కోపంగా చెప్పి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్న మధు వెనకే పరిగెత్తింది రేఖ. మధు మధు అని రేఖ పిలుస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి చేతిలో బ్యాగ్ బయట విసిరి ముందర గార్డెన్లో ఉన్న వాటర్ పైప్ అందుకొని మొత్తంగా స్నానం చేసిన మధుని చూసి రేఖకి నవ్వాగలేదు. మధుకి నచ్చలేదు అఖిల్ ప్రవర్తన. తనకు తనుగా పెట్టుకున్న రూల్ అది. తనకు నచ్చకుండా ఎవరు తాకకూడదు. మధుని చూసి కళ్యాణి టవల్ తీసుకొని పరిగెడుతూ వస్తుంటే అది చూసి జానకమ్మ, మహతి, అంజలి వెనకే వెళ్ళారు. స్కూల్ నుంచి వస్తూ మధునే విచిత్రంగా చూస్తుంటే పిల్ల బ్యాచ్ రేఖ నవ్వుతూనే ఉనింది. ఏంటమ్మా ఇది అంటూ కళ్యాణి పైప్ ఆఫ్ చేసి ఏమయ్యిందే ఇలా ఇంటి బయట స్నానం చేస్తున్నావు అంది. జెర్రీ పాకింది. ఇలానే వస్తే అరిష్టమంట కదా అంటూ కళ్యాణి కట్టిన టవల్తో రూమ్కి వెళ్ళిపోయింది మధు పరిగెడుతూ. అక్కడే ఉంటే తనని అడుగుతారని రేఖ కూడా పరిగెడుతూ వెళ్ళిపోయింది. అక్క వెనకాలే భువి, గీతు ఎవరిని పట్టించుకోకుండా వెళితే ఉదయం నుంచి ప్రశాంతంగా ఉంది ఇల్లు, ఇప్పుడు కిష్కిందకాండ అవుతుంది అంటూ వెళ్ళింది జానకమ్మ గొనుగుతూ. ఏమైందక్క అంటూ భువి, గీతు అడిగితే ఫ్రెష్ అయ్యి ఏడుస్తూ బయటకు వచ్చింది మధు. ఇక మహతి గారు కూడా రావడంతో అందరూ సైలెంట్ అయితే ఏమైంది మధు అంటూ ప్రేమగా తల తుడుస్తూ అడిగారు మహతి. జెర్రీ పాకింది అంతేమా, భయమేసింది, ఒళ్ళంతా కంపరంగా ఉంటే అందుకే అలా స్నానం చేశా అంది మధు. మధుకి ఇలాంటివి చాలా అలర్జీలు ముందు నుంచే ఉండడంతో అంతే అనుకున్నారు అందరూ. అందరి ముందు నార్మల్గా నటించిన మధులో డల్నెస్ గీతు, భువి ముందు దాచలేకపోయింది. అందరూ నిద్రపోయాక ధరణి కూడా నిద్రపోయేదాకా వెయిట్ చేసి మిడ్ నైట్ మీటింగ్ పెట్టారు ముగ్గురు. అక్క ఏమైంది అని గీతు అడగడంతో వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఏది దాచని మధు జరిగింది చెప్పింది. నువ్వే అన్నావుగా జెర్రీ అని, అదే అనుకొని ఈ విషయం వదిలే, నువ్విలా ఉంటే ఇంట్లో వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తాయి అని అంది భువి. హా అని మధు ఎప్పటికో ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయం కూడా కాలేజ్కి వెళ్ళను అని నిద్రపోతున్న మధుని చూసి సైలెంట్ అయ్యారు భువి వాళ్ళు. లైట్గా టెంపరేచర్ ఉంది మధు, టాబ్లెట్స్ వేసుకో అని కళ్యాణి అంటుంటే అది హెడ్ఏక్ వలన తల వేడిగా ఉంది మమ్మీ అనింది మధు. సాయంకాలం వచ్చినా నార్మల్గా ఉన్న తన డల్నెస్ కనిపెట్టిన భువి, గీతు కాసేపు ఆలోచించి ఎక్కడికైనా వెళదామంటూ ముందుగా గుర్తొచ్చిన కిరణ్కి కాల్ చేసి రేపు బయటకు వెళ్ళాలన్నారు. రేపెందుకు అని కిరణ్ అంటే తీసుకెళ్తావా లేదా అంటూ అడిగారు. గొడవకు రెడీగా ఉంటారే మీరు కదా, సరేలే నేను వచ్చి మాట్లాడతా అని కాల్ కట్ చేసి అశోక్కి కాల్ చేశాడు కిరణ్. మేము వెళ్ళడం కుదరదు కిరణ్, పిల్లలు కూడా అడుగుతూనే ఉన్నారు అన్నాడు అశోక్. మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకెళ్తా మామ అని కిరణ్ అంటే నాకేం ప్రాబ్లం లేదు, ఎలాగో రేపు వాళ్ళకి హాలిడేనే కదా అన్నాడు అశోక్. భువి వాళ్లకు ఓకే అని మెసేజ్ చేశాడు కిరణ్. నైట్ వచ్చి చెప్పి ఉదయం రెడీగా ఉండండి అన్నాడు కిరణ్ భువి వాళ్ళను చూస్తూ. నేను రాను అనింది మధు. డల్గా వచ్చాయి మధు నోటి నుంచి మాటలు. ఎప్పుడు తనతో కోపంగా మాట్లాడే మధు గొంతులో తేడా ఈజీగా కనిపెట్టేశాడు కిరణ్. కిరణ్ని చూసి తినేసి వెళ్ళు నాన్న అని అంది జానకమ్మ. ఇక అమ్మమ్మ చెప్పడంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా తింటూ భువి వాళ్ళని చూశాడు కిరణ్. మేము ఒప్పిస్తాంలే అని వాళ్ళు సైగ చేయడంతో కిరణ్ తినేసి వెళ్ళిపోయాడు. అక్క ప్లీజ్ రావచ్చు కదా, మనం ఎప్పుడూ ఇలా వెళ్ళలేదు కదా ఒంటరిగా అనింది గీతు. నేను రాను, అక్కడ వాళ్ళ అక్క చేసే ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేను, ఏదైనా కోపంగా అంటే అతను బాధపడుతాడు అనింది మధు. అది కాదక్క, నువ్వు ఇలా ఒకటే ఉంటే ఆ విషయం గుర్తొచ్చి ఇంకా డల్ అవుతావు కదా,
ఇలా వెళితే మర్చిపోతావు అని అనింది భువి. అయినా వాళ్ళక్క రారు అనింది గీతు. నిజంగానా అంది మధు. ప్రామిస్ అని ఒక గంట సేపు మధుని సతాయించి ఒప్పించారు ఇద్దరు. కిరణ్కి ఓకే అని మెసేజ్ చేశాక కాల్ చేశానా అన్నాడు కిరణ్. వద్దు, మధు మేల్కొనే ఉని అనింది భువి. మీ అక్క ఎందుకు డల్గా ఉంది అన్నాడు కిరణ్. లేదే అంది భువి. ఓయ్, నా దగ్గరే కథలా అన్నాడు కిరణ్. అఖిల్ గురించి చెప్పడం ఇష్టం లేక ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కెమిస్ట్రీ కష్టమంతా అంది భువి. అందుకే అలా ఉండాలా, ఎగ్జామ్స్ అయ్యాక నాకు హాల్ టికెట్ పిక్ పెట్టు, నేను చూసుకుంటా అన్నాడు కిరణ్. ఓకే ఓకే అంది భువి. సరే అంటూ ఆ చాట్ని ఎండ్ చేసేశాడు కిరణ్. మరుసటి రోజు హితేష్ని వద్దు అని అంజలి ఆపేయడంతో 10:30కు వచ్చాడు కిరణ్. అప్పటికే వీళ్ళు రెడీ అయి ఉండడంతో జాగ్రత్త అంటూ అందరికీ చెప్పింది జానకమ్మ. కిరణ్ డ్రైవ్ చేయడంతో పక్కన మధు, వెనకాల భువి, గీతు, ధరణి, శివ అడ్జస్ట్ అయిపోయారు. నార్మల్గా చుడీదార్స్లో ఎప్పటిలో వచ్చిన వాళ్ళని చూశాడు కిరణ్. అంతలో మధు కోసం ఎదురు చూసి కాలేజ్ దగ్గర ఈరోజు రాలేదు అని రేఖ చెప్పడంతో బైక్లో రౌండ్స్ వేస్తున్న అఖిల్ ఆపోజిట్లో వెళుతున్న మధు వాళ్ళ కార్ని చూసి 2 రోజులుగా కాలేజ్కి రాకపోతే బాధపడుతుందేమో అనుకుంటే ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుందా అంటూ వెనకే ఫాలో అయ్యాడు అఖిల్. కొంచెం దూరం వెళ్ళాక సిగ్నల్స్ పడడంతో అఖిల్ ఆగిపోయినా వాళ్ళు వెళ్ళే దారి వండర్లా అని అర్థం చేసుకున్నాడు. ముందే టికెట్ బుక్ చేసుకోవడంతో డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయారు కిరణ్ వాళ్ళు. భువి, ధరణి, గీతు, శివ పిచ్చ ఆనందంలో ఉంటే ఇవన్నీ తనకి ఇష్టమే కానీ వాటర్ అంటే ఉండే భయంతో సైలెంట్ అయ్యి అవన్నీ చూసి ఆనందించింది మధు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలని కిరణ్ అటు పంపివ్వడంతో మోకాల వరకు ప్యాంట్స్ విత్ టీషర్ట్స్తో వచ్చారు నలుగురు. అంతలో షార్ట్లో ఉన్న కిరణ్ని చూడగానే మధు నవ్వుతుంటే మధుని చూసి గీతు, భువి కూడా నవ్వారు. నవ్వింది చాలే, ఈవినింగ్ వరకు మీ ఇష్టం, ఎంత ఎంజాయ్ చేస్తారో చెయ్యండి అని కిరణ్ అనడంతో తలో దిక్కు వెళ్ళిపోయారు. నువ్వేంటే ఇంకా ఇక్కడే ఉన్నావు అన్నాడు కిరణ్. నాకు వాటర్ అంటే భయం, నేను కావాలంటే దిగాడుకుంటా కానీ ఈ రైడ్స్ అన్నిట్లో ఎక్కను అని అనింది మధు. ఎప్పుడు నవ్వడం కాదే, ఎంజాయ్ చేయడం నేర్చుకో, ఉండేది ఒకే లైఫ్, అన్నింటినీ ఎంజాయ్ చేసే, రేపనే రోజు మన చేతిలో ఉండదు అంటూ వెళ్ళి పైనుంచి జంప్ చేస్తున్న కిరణ్ని చూడగానే భయం వేసింది మధుకి. హుషారుగా ఆడుతున్న వాళ్ళని చూడగానే తనకి వెళ్ళాలని ఉన్నా తన భయం మధుని ఆపేసింది. ముందైతే వాటర్లో దిగు అనింది భువి. లేట్గా వచ్చిన అఖిల్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ నీళ్ళల్లో చిన్న పిల్లలా ఆడుకుంటున్న మధుని చూడగానే మనసంతా సంతోషంగా మారడంతో చిన్నగా నవ్వాడు. ఓయ్, జంప్ చేయకు కానీ అటు పద అన్నాడు కిరణ్. నో, నేను దానిపై జారలేను అని అనింది మధు. కిరణ్ నవ్వుతూ సిగ్గులేదా, అక్కడ మీ చెల్లెలు తమ్ముణ్ణి చూడు అన్నాడు నవ్వుతూ. వాళ్ళు చాలా ఈజీగా జంప్ చేస్తుండడం చూస్తే పద అంటూ కిరణ్ లాక్కెళ్ళాడు. నాకు భయం ప్లీజ్ అంటూ మధు కిరణ్ చేయి విడిపించుకుంటుంటే నేను నిన్ను వదలను, ప్రామిస్, ఒకసారి ట్రై చెయ్యి అన్నాడు కిరణ్ మధుకి నచ్చచెబుతూ. చేస్తా కానీ ఇదంతా నువ్వు మీ అక్కకి చెప్పి నవ్వకూడదు అంది మధు మూతంతా ముడిచి ముద్దుగా. అది చూసి లోపలే బుగ్గలు కొరికేసుకుంటూ చెప్పనే బాబు, అప్పుడేదో చిన్న వయసే, ఆ తర్వాత మీరు అసలు నాతో మాట్లాడితే కదా, ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటూ కిరణ్ మాట్లాడుతూనే వెనక నుంచి ముందు ఉన్న మధు చేతులు చుట్టేసి ఒక్కసారిగా స్కిడ్ చేయడంతో మధు గట్టిగా అరుస్తూ పంది సచ్చినుడా చచ్చావంటూ అప్పటికే వాటర్లో పడిపోవడంతో భయంగా కిరణ్ని చుట్టేసింది మధు. కొన్ని సెకండ్స్ తర్వాత మధుని పట్టుకొని పైకి లేచి కిరణ్ పెద్దగా నవ్వుతుంటే కిరణ్ నడుముని చుట్టేసిన మధు 1/2 నిమిషం తర్వాత కిరణ్ని వదిలి చచ్చావు నా చేతిలో అంటూ కిరణ్ని కొట్టింది. ఏ మధు, చేయి ఎత్తితే మూతి పగులుద్ది అంటూ
కిరణ్ మధు చేతులు అడ్డుకుంటుంటే నీ మూతి పగులుద్దిప్పుడు అంటూ తన దగ్గర నుంచి తప్పించుకుంటున్న కిరణ్ వెనుక పరిగెత్తింది మధు. జరిగేదంతా షాక్తో నోరు తెరుచుకొని మరీ చూశారు భువి గీతు. వాళ్ళని చూసిన మన చిన్న శివ స్మైల్ ఇస్తూ అంతలో కొంచెం దూరంలో తమ వైపే చూస్తున్న అఖిల్ని చూడగానే ఒకసారి వాళ్ళ అక్కని చూసి మళ్ళీ చూపు అఖిల్ వైపు తిప్పుతూ కోపంగా చూశాడు శివ. కిరణ్ మధుని లాక్కెళుతుంటే కోపంగా ముందుకు వస్తున్న అఖిల్ అడుగులు ఆగిపోయాయి. మధు సరదాగా కిరణ్తో ఉండడంతో అఖిల్లో బాధ మొదలైంది. కొట్లాడుకుంటున్న మధు కిరణ్ని చూడగానే ఇక అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయాడు అఖిల్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.